Sangha, see, my dear young children, we came here with a mission. We came here with a purpose. Is it not? Neither fame nor fame. To make you aware, making you realize the responsibility towards your family, towards your mother, towards your father, towards your sister, younger sister. People in our generation, my colleague was there. He is from Mandani village. Everybody we are young, 25, 26 years, we have got married and he is crossing 26, 27, 28, 29, 30. అది ఏమైంది నువ్వు 30, 30 లక్షలు పెళ్లి చేసుకుంటున్నావు వీఆర్ ఆఫ్టర్ హిమ్ కొద్ది మ్యాథ్స్ లెక్చరర్ దివాస్ అంటే ఏమన్నా సార్ లేదు సార్ మా నాన్న లేరండి మా అమ్మ ఒకదే నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఒక అక్క ఉందండి అక్క పెళ్లి కావాలి అక్క పెళ్లి అయిపోయింది మరి ఏంటి ఇద్దరు చెల్లెళ్ళు అక్క పెళ్లి అయిపోయింది ఇంత చెల్లెలు పెళ్లి అయిపోయింది ఆ పెళ్లి వేసిన తర్వాత ఆయన ఏజ్ 30 క్రాస్ అయిన తర్వాత చూడండి అప్పుడు పెళ్లి సైకాలజీ నవడేస్ అందుకే మీలాంటి వీళ్ళు అమ్మాయి కూడా చాలా మంది దే ఆర్ డూయింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ హియర్ ఫర్ వాట్ పర్పస్ ఫర్ నాట్ ఎర్నింగ్ మనీ. మీరంతా కూడా అమ్మాయిలు అప్పాలు చేసిందంటే కూడా ఏంటంటే ఏదో ఎర్నింగ్ కాదండి, మీరు ఫ్యామిలీ సపోర్ట్ చేయాలా, నా తండ్రికి కాపాలా, నా తల్లికి సపోర్ట్ చేయాలా, నా చెల్లికి పెళ్లి చేయాలా, లేదా ఇంకోరికి ఆదుకోవాలా. దీస్ ఆర్ ఉమెన్ మ్యాటర్స్. విలువాలి కదా. మనం తినడం కాదండి, మనం కడుపు తినడం కానీ పక్క వాడు తినాలి. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా. దట్ ఇస్ ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ. కాన్సెప్ట్ పక్క వాడు తింటేనే మన ఆనందం. అందుకే మనం పండుగలు చేస్తాం. పండుగలు నువ్వు చేసుకుంటామండి. మా ఇంట్లో అప్పటి మీద పండుగ మా పండుగ కామన్గా చేస్తున్నాం. ఎవ్రీ ఫెస్టివల్ ఇస్ సెలబ్రేట్ ఇన్ సొసైటీ. టోటల్ కమ్యూనిటీ విల్ సెలబ్రేట్, టోటల్ విలేజ్ విల్ సెలబ్రేట్ ఫెస్టివల్ కామన్ వే. ఎందుకంటే అందరు కలిసి ఉంటారా, అందరు ప్రేమగా ఉండాలా, అందరికీ భోజనం ఉండాలా, అందరు తినాలా, ఎవరు ఆకలిగా ఉండదు. ఈ దేశం ఎంత గొప్ప దేశం అంటే, మై స్టూడెంట్స్ ఎంత గొప్ప దేశం అంటే మాకు తెలుసు. మీకు చెప్పింది అంటే కేవలం ఈ సాఫ్ట్వేర్ చెప్పారు, మెకానికల్ సైన్స్ చెప్పారు, ఐఐటి చెప్పారు, మెడిసిన్ చెప్పారు, కానీ మన కల్చర్ చెప్పలేదండి. మన కల్చర్ చెప్పలేదండి. కొన్ని రోజులకి బిఫోర్ ఈ యొక్క బ్రిటిషర్స్ రాకముందు 16th సెంచరీ కన్నా ముందు కదా ఏముంటే కొత్త గ్రోసర్ బయటకు వచ్చేసి ఎందుకంట ఎవరైనా వచ్చారా, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారండి, మీరు ఎవరైనా ఆకలితో ఉన్నారా, మా ఇంటికి పోయిన రండి అని పిలుస్తాడు. అతిథి దేవో భవ. తినే ముందు ఆయన ఏమంటాడు గుర్తా, ఎవరైనా ఎనీబడి ఈస్ దేర్ ఇన్ అవర్ విలేజ్, హూ ఈస్ స్ట్రేంజర్ కేమ్ ఇన్ టు అవర్ విలేజ్, ఎంక్వైరీస్ వచ్చాడు, రండి కూర్చోబెట్టేసి ఆయన భోజనం పెడతామని. అంత గొప్ప కల్చర్. దట్ ఇస్ ద హ్యూమన్ వాల్యూస్. అది మానవ విలువలు, అది మానవ విలువలు. సో ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే అందుకే లైఫ్ అనేది ఏంటిది, లైఫ్ అంటే ఇది, లైఫ్ అంటే ఇదేంటి, జీవితం అంటే ఇది, జీవితం అంటే ఇది, జీవితం అంటే ఇది. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు. మనం దోతుంటాం దేశభక్తులు అంటే అర్థం ఏదండి, ఈ దేశంలో ఉన్న మనుషులను ప్రేమించాలి, దేశంలో మనుషులు ప్రేమించాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, వాళ్ళ కోసం మన వాళ్ళే కాదు, మన కోసం మన. మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ యంగ్ పీపుల్, చాలా మంది బతుకుతుంటారండి. రియల్లీ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, లిటరేట్, వాట్ ఆర్ ద మీన్, ఎవ్రీబడి ఏమైతుంటారు. తెలుగులో మాట్లాడితే అందరూ బతుకుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే జీవిస్తుంటారు. అందరూ బతుకుతారు. కానీ అందరు బతకడం వేరు, కొంతమంది మాత్రమే జీవిస్తారు. ఎవరైనా జీవిస్తారు, హూ ఆర్ లివింగ్, ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఫర్ సొసైటీ. సో ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఫర్ అదర్ థింగ్స్, వాళ్ళ కోసం అక్కడ మా వాళ్ళంతా కూడా దే ఆర్ లివింగ్ ఫర్ సొసైటీ, జస్ట్ ఫర్ దాట్స్ ఫర్ దెమ్. అంత సీరియస్ ఆ ఏజ్లో కూడా వచ్చేసిన తర్వాత కూడా లేడీస్ కదా, ఆ సీరియస్ వచ్చేసి కదా పనుల కోసం బతకడం, పనుల కోసం ఆలోచించడం, ఇది జీవించడం మన చేతుల్లో ఉందండి. లైఫ్ ఈజ్ అన్ రైట్. స్వామి వివేకానంద అంటాడు, వీడు రాయలేదు ఏమన్నాడు, ఇక్కడేం రాయలేదు, నథింగ్ ఈజ్ నథింగ్, యువర్ ఫోర్ హెడ్, నథింగ్, నో జ్యోతిషం, నథింగ్. యు ఆర్ రైటింగ్ యువర్ ఓన్, ఇస్ ఇట్ నాట్ ఎవ్రీథింగ్ విత్ యువర్ ఓన్ పర్సన్. మీ చేతులతో మీ జీవితాన్ని రాసుకోండి, మీ చేతులతో జీవితాన్ని రాసుకోండి, మీ చేతుల్లో మీ జీవితం. యు ఆర్ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ. ఇది నాట్ అది అండి. మన జీవితాన్ని మనం మార్చుకుందామా, మన జీవితాన్ని ఆనందంగా గడుపుదామా, మనం బతుకుదామా, జీవిస్తామా. మన డబ్బు సంపాదించుకొని ఒక పక్షి మెల్లమెల్లగా దాంట్లో నేను చూస్తుంటాను డిస్కవరీ ఛానల్లో, మెల్లమెల్లగా నోట్లు అవి పెడతా ఉంటాయి, చిన్న గింజలు పెడుతుంటాయి, అది తింటాం, అది మెల్లమెల్ల పెరుగుతూ ఉంటుంది. ఇట్ గ్రోస్. ఒక టైం రాగానే ఏమైపోతుంది, అది లెక్కలతో ఫ్లైస్ అది ఆనందిస్తుంటుంది. పక్షి పోతూ ఉంటే, పిల్ల పోతుంటే ఆ తల్లి పక్షి షీఈస్ పర్ఫెక్ట్, షీఈస్ గోయింగ్ ఆడుతుంది. కానీ ఈ పక్షి
ఇంజనీర్ ఒక పక్షి, ఒక డాక్టర్ అయిన పక్షి, ఒక డిగ్రీ పొందిన పక్షి ఏమి చేస్తారంటే తల్లిదండ్రులకి అందకుండా ఎగిరిపోతున్నారే, తల్లిదండ్రులకు అందకుండా ఎగిరిపోతున్నారే, పరాయి దేశంకి వెళ్ళిపోతున్నారే. నో కమ్యూనికేషన్, నథింగ్ నథింగ్. తల్లిదండ్రులు కోరుకోలేదండి. నువ్వు ఎదుగు నాన్న, నువ్వు ఎదుగు, మన కోసం ఎదుగు, నీ కోసం ఎదుగు. ఎస్, ఓకే కదా. ఇది 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 జీవితం అంటే. సో ఇక్కడ మీకు వచ్చేసాం. మీ యొక్క చాలా విలువైన టైం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే ఇదంతా మీకు తెలియదు కాబట్టి. నౌ యువర్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు లైబ్రరీ కదా. లార్ సంథింగ్ ఏం కాదు, చూడము, పాజిటివ్ చూసుకోవడము, పాజిటివ్ ఫ్రెండ్షిప్ చేయడము, మంచి వాళ్ళతో డాక్టర్ గారు చెప్పారు మంచి వాళ్ళతో చేయడము, పీపుల్ మే ఇండ్యూస్ ఒక గుడి క్యారెక్టర్ కలిగి ఉండడము, విలువలను కలిగి ఉండడము కదా. మనకంటూ మనకు ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడము, మనం ఒక నిప్పులాగా ఉండాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక నిప్పులాగా ఉండాలి, నిప్పులాగా ఉండాలి. మనం చూస్తే భయపడాలి, మనం ముట్టుకోవడానికి భయపడాలి, మన చూపులను చూస్తే భయపడాలి, మన కలిగని చూస్తే భయపడాలి. అంత పవిత్రత మనలో ఉంటే, అంత పవిత్రత మనలో ఉంటే ఉండాలి. ఆ పవిత్రత ఉండాలి, ఆ పవిత్రత మనలో ఉండాలి. ఆ పవిత్ర ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఆ రకంగా మనం మనం ప్రాక్టీస్ చేయాలి. సో మేము కోరుకునేది వీ పీపుల్, మేము కోరుకునేది పెద్ద పెద్ద డాక్టర్లు కాదు, పెద్ద పెద్ద ఇంజనీర్ కాదు కదా. ఒక హాస్పిటల్కి పోతే కదా నొప్పి ఉంటే ఒక 5 లక్షలు ఫీల్ చేసేసి ఇది కరోనా నేర్పిన పాటను అందరూ మర్చిపోయాడు. కరోనా మనిషి చనిపోతే కొడుకు కొనిపెట్టలేదు, డాక్టర్తో బుల్డాతో తీసుకుపోయి దానం చెప్పి పట్టి నొప్పి వేసేసారు. మనిషికి ఏం విలువ లేదు, భార్యకి ఏం విలువ లేదు. కరోనా టైంలో ఏమైపోయింది? భార్య కూడా చదవంతులు లేదు, కొడుకు కూడా చదవంతులు లేదు, ఎక్కడే ఉన్నారు, ఎవరు బేకరున్నారు. అటువంటి is not on behalf of Sanjeev Deshpande or BDNT or either senior citizens that life is something different. Life is positive. Life is positive. Life is positive. In your life, your fathers or parents are there, your brothers are there, your sisters are there. Is it not? All are there. Total world is ours. Is it not? ఈ యొక్క మైండ్ పెట్టుకోండి, ఆ ఆలోచన పెట్టుకోండి. I have taken almost 30 minutes time, 35 minutes time. Is it not? Yes. Because your software engineers having your time is more valuable. Is it not? Our time is also more valuable. Time is more valuable. Nothing. Money is not valuable. I am the personal development trainer giving lectures. Is it not? Money is a valuable. But diamond is a valuable. Time is a valuable. But more than that, life is values is important. ఈ జీవితం వచ్చింది ఏంటంటే మాకు వచ్చే జీవితాన్ని ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని కదా, చిన్న చిన్న విషయాల కోసం మనకు జీవితాన్ని పోగొట్టుకోలేదే. ఎంత జీవితం వచ్చేసిందే. ఈ యొక్క ఇటువంటి అపూర్వమైన జీవితాన్ని ప్రొటెక్ట్ అవర్ లైఫ్. ఇది నాడు ఏదంటారు, నీకు నీళ్ళు ఇస్తే తాగుతారండి, దుమ్మున నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పోసి అలా దుమ్ముంటే తాగుతారండి, తాగారు కదా. మరి అంత జాగ్రత్త ఉండే మన జీవితం గురించి ఆలోచించాల్సిన పని లేదా? మన జీవితం గురించి మనం ఆలోచిద్దాం. ఇట్లా ఒక నైట్ టైం ఒక్కొక్కసారి మనతో మనం గడుపుకుందాం, మందితో కాదు గడిపోయింది. ఒకసారి నేను ఎడిపోతున్నాను, నా ఆలోచన ఏంటిది, నా లక్ష్యం ఏంటిది, నా గోల్ ఏంటిది, నేను ఎవరి కోసం జీవించాలా, నా డ్యూటీ ఏంటిది, నా తల్లికి నేను న్యాయం చేశానా, నా తల్లికి ఇలా కాలు మొక్కానా, నా చెల్లెకు రాగి వాళ్ళ సంవత్సరం రాగట్టడం కాదే. ప్రతిరోజు ప్రతి అమ్మాయి నా చెల్లెలే అని భావిస్తే, ప్రతి చెల్లెలు ప్రతి అమ్మాయి నా చెల్లెలు, ప్రతి అబ్బాయి నా అన్నని అమ్మాయి ఆలోచిస్తే ఇటువంటివి ఉంటాయండి. అందుకే పాజిటివ్ ఉన్నది. మనం పెట్టిన పండుగలు అంటే ఎటువంటి రక్షాబంధన పండుగ ఎందుకు పెట్టానండి? ఇది దీనికోసం పెట్టాం. థింక్ దట్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఈజ్ యువర్ సిస్టర్, ఎవ్రీ మేల్ చైల్డ్ ఈజ్ యువర్ బ్రదర్. సమాజం అంతా కూడా అందుకే మనం అంటాం, అన్న మనం చూస్తాం పల్లెటూరులో ఏమో కాక ఇటు పోతున్నామే అంటాడు, మామ ఇటు పోతున్నామే అంటాడు, లేదా ఇంకొక అత్త ఇటు పోతున్నాం అంటాడు. పీపుల్ ఏమంటారు పోతే ఒక బంధుత్వంతో పిలుస్తాం, లవ్ అండ్ ఎఫెక్షన్తో పిలుస్తాం. అది ఉండాలి కదా. అదే ఆ పండుగ. అందుకే బట్ అమెరికా పోతే మీ అన్న వివేకానంద నాకు విచిత్రం ఇస్తారు. వివేకానంద ఏం మాట్లాడాడంటే డిఎస్ సిస్టర్స్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అందరూ చప్పట్లు కూడా లేచినే కొడతారు. ఎందుకు కొట్టినట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ గుర్త ఆడవాళ్ళుగా లేడీస్ అంటే లేడీస్, జెంట్స్ అంటే జెంట్స్, ఆడవాళ్ళు మగవాళ్ళు తప్పదు, అన్నలు కాదు, అక్కలు కాదు, చెల్లెలు కాదు. బట్ అవర్ కథ దట్ ఎవరి ప్రతి తల్లి, ప్రతి మహిళ మన తల్లి, ప్రతి మహిళ మన సోదరి, ప్రతి మగవాడు మనకు అన్న, తండ్రి లాంటి వాడు గొప్ప. అందుకని అదే పండుగ, నీటి పండుగ. అదే ఏ పండుగ? రక్షాబంధన పండుగ, ఆ రక్షణ. సో ఇటువంటి వాల్యూస్ మెనీ థింగ్స్ ఆర్ జస్ట్ whenever you I will give PowerPoint presentation also. Whenever you feel free to call me through our Lakshmi Madam. లక్ష్మీ మేడం అంటే అనద్దు కూడా, లక్ష్మీ అమ్మ అంటాను నేను. కానీ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో పదాలు లేవు.
లక్ష్మి అంటే నాకు కష్టం కదా. లక్ష్మి లైక్ డాటర్ ఇది మీరు పిలవండి. ఐ విల్ కమ్ హియర్ మినిమం యూ హావ్ టు గివ్ మీ 1 hour time with beautiful videos. I will show you different life. ఇది జీవితం అంటే. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్.